ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. సర్వకృపానిధి యగు మా దేవ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, సృష్టికర్త, ఇంతవరకు మీ చలనైన కృపలో మమ్మల్ని బలపరిచి భద్రపరిచి ఈ స్థితిలో నిలువబెట్టి నడిపించినందుకు స్తోత్రం తండ్రి. ప్రభా, మరలా మీ పిల్లలముగా మేమందరము సంఘముగా ఇక్కడ సమకూర్చబడి తండ్రి మీ యొక్క ఆలోచనాత్మకమైన సంగతులను నేర్చుకుని మా హృదయంలో వాటిని భద్రపరుచుకొని మీ కొరకు ఉన్నతంగా జీవించడానికి, మీ కుమారుడైన క్రీస్తు రాకడకు మేమందరం సిద్ధపడడానికి సహాయం అనుగ్రహించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అమూల్యమైన అవకాశం మరొకసారి సంఘముగా మనందరం ఇక్కడ సమకూర్చబడి దేవుని యొక్క విలువైన జ్ఞాన సంగతులు దైవ గ్రంథంలో నుండి ఆలోచించడానికి, ఆయన మాటల్లో ఉన్నటువంటి పరమార్థాన్ని నేర్చుకొని ఆయనకు దగ్గర కావడానికి దేవుడు మనకిచ్చిన ఒక చక్కటి వేదిక సంఘం. మర్చిపోకండి, సంఘం అంటే మన కుటుంబం. సంఘం అంటే ఏంటి? మన కుటుంబం. మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన రక్త సంబంధికులు కానీ మనతో నిత్యరాజ్యానికి రాకపోవచ్చు, కానీ క్రీస్తునందు కడగబడినటువంటి మనమందరము ఒకే కుటుంబంగా, ఒకే దేవుని సంతానంగా, దేవుని పిల్లలుగా యుగయుగాలు ఉండే నిత్య రాజ్యానికి మనం వెళ్ళబోతున్నాం. ఇది సత్యం, ఇది మనందరి విశ్వాసం, ఇది మనందరి నిరీక్షణ. మన బంధువులు మనతో ఉండకపోవచ్చు, మన స్నేహితులు మనతో ఉండకపోవచ్చు, మన చుట్టుపక్కల వారు మనతో ఉండకపోవచ్చు, కానీ సంఘ బిడ్డలు, సంఘ విశ్వాసులు, మనతోటి పిల్లలు, మనతోటి ప్రజలు, క్రీస్తునందు నూతనంగా జన్మించిన ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా ఒక్క మాటలో చెప్పాలంటే సత్యమును అనుసరించి జీవిస్తున్న ప్రతి ఒక్కరూ యుగయుగాలు మనతోనే ఉంటారు. సంఘముగా మనం వారానికి ఒక్కసారో లేకపోతే కొన్ని సందర్భాల్లో వారానికి 2-3 సార్లు మనం కూడుకోవచ్చు. అంటే మనం ఒకరినొకరు చూసుకునే సమయం వారంలో 2 సార్లు 3 సార్లు అయి ఉండొచ్చు. కానీ ఇదే విశ్వాసంతో, ఇదే నిరీక్షణతో కడవరకు నిలిచి ఉన్నటువంటి మనం యుగయుగాలు దేవుని సన్నిధిలో ఉండబోతున్నాం అనేది వాస్తవం. ఆత్మలుగా అలా గొప్పదైన దేవుని సహవాసంలోనికి దేవుడు మనల్ని పిలిచాడు. తన కుమారుడైన క్రీస్తు సహవాసంలోనికి మనల్ని పిలిచినటువంటి దేవుడు. అలా మనం అందరూ ఇక్కడ సంఘముగా సమకూర్చబడడం అనేది దేవుని యొక్క అపూర్వమైన సంకల్పంలో భాగం. ఒక వాస్తవాన్ని మీకు చెబుతాను. సత్యము కలిగిన వాడికి, సత్యము లేని వాడికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, సత్యము కలిగిన వాడు బైబిల్లో ఉన్న సారాన్ని తన మనోనేత్రాలు, మానవ నేత్రాలు కాదు, పైకి కనబడే ఈ మామూలు నేత్రాలు కాదు,
వీటి వెనకున్నవే మనోనేత్రాలు. అర్థమవుతుందా? ఇవి మామూలు నేత్రాలు, అక్షరాలను మాత్రం చూడగలవు. కానీ వీటి వెనకున్న మనోనేత్రాలు ఉన్నాయి చూశారు, అక్షరాల వెనకున్న భావాన్ని కూడా గ్రహించగలవు. ఆ భావంతో పాటు ఎలా బ్రతకాలి, దేవుని కొరకు ఏం చేయాలనే బాధ్యతను కూడా గ్రహించగలవు. ఈరోజు చాలామంది ఉన్నారు దేవుని పిల్లలుగా చెప్పుకునేవారు, వారు కేవలం అక్షరాలను మాత్రమే చూస్తున్నారు తప్ప అక్షరాల వెనకున్న భావాన్ని చూడలేకపోతున్నారు. అందుకే సత్యానికి అసత్యానికి ఉన్న తేడా ఈరోజు మీకు వివరంగా చెబుతాను, జాగ్రత్తగా వినండి. సత్యమును గట్టిగా పట్టుకున్నవారు ఆ సత్యము ద్వారానే నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి వెళ్ళిపోతారు. ఎవరైతే సత్యమును విసర్జించారో వారు నిత్య జీవితాన్ని కోల్పోతారు, నిత్య జీవితానికి వెళ్ళలేరు. అసత్యం ఒక మనిషిని నిత్య జీవితానికి నడిపించలేదు, సత్యమే ఒక మనిషిని నిత్య జీవితానికి నడిపిస్తుంది. మనకు కావాల్సింది సత్యం. ఈ ప్రపంచం హంగుల్ని ఆర్భాటాలని చూస్తుంది, వాక్యాన్ని చూడదు. ఈ ప్రపంచానికి కావాల్సింది జనం ఎక్కువ ఉన్నారా లేదా, క్వాలిటీగా ఉందా లేదా, అంటే పై రూపం. అది మానవులు తరతరాల నుండి నేర్చుకున్నటువంటి విధి. పై రూపాన్ని చూసి మోసపోవడం మనిషికి ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో వస్తుంది, ఆచారంగా వస్తుంది. అది వివాహాల విషయంలో మీరు చూడండి, ఏం చూసి మోసపోతారు? పై రూపం చూసే. ఆ పై రూపం అందంగా ఉండేసరికి లోపల రూపం కూడా అందంగా ఉందనుకుని భ్రమలోకి వెళ్ళిపోతాం మనం. అర్థమవుతుందా? అబ్బాయి ఎలా ఉన్నాడండి, ఎర్రగా ఉన్నాడండి, బాగున్నాడండి, ముక్కు కళ్ళు బాగున్నాయండి, ఎత్తుగా ఉన్నాడండి, మంచి దేహదారుఢ్యం గలవాడండి, మంచి రంగండి. అమ్మాయి ఎలా ఉందండి, అమ్మో చందమామలా ఉందండి, చాలా అందగత్తండి, ఇంకా ఊర్లో అలాంటి అందగత్తి ఉండదండి, ముక్కు కోటేరు లాంటి ముక్కు చెక్కినట్టు ఉంటుందండి. ఇలా చెప్పేసరికి అబ్బాయి అంత బాగుందా, అమ్మాయి చాలా బాగుందండి, అబ్బాయి అంత బాగున్నాడా, చాలా బాగున్నాడండి, అయితే సెట్ చేసేసుకుందాం అంటారు. కేవలం పై రూపం చూసి. ఇంకా బ్యాక్గ్రౌండ్ అది కూడా పైదే. పొలాలు ఉన్నాయా, స్థలాలు ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా, అంతస్తులు ఉన్నాయా, వెండి ఎంత ఉంది, బంగారం ఎంత ఉంది, కట్నం ఎంత ఇస్తారు, కానుకలు ఎంత ఇస్తారు, ఎంత చదువుకున్నారు, ఏ ఉద్యోగం చేస్తున్నారు, జీతం ఎంత వస్తుంది, ఫినాన్షియల్గా ఎలా ఉన్నారు, అంతే. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది అంతరంగ స్వభావం. అది ఎలా ఉంది అనేది మనకు చూసినప్పుడు తెలీదు. ఆ పెళ్లి రోజు వరకు అంతా బాగానే ఉంటుంది. అక్కడి నుంచి గడప దాటి లోపల అడుగు పెట్టిన దగ్గర నుంచి అసలు వికృత రూపాలు బయటకు వస్తుంటాయి. అప్పుడు తట్టుకోవడం కష్టం. అర్థమైందా? అందుకే మానవ నేత్రాలకి మనోనేత్రాలకి చాలా తేడా ఉంది. ఇది మీరు మర్చిపోకూడదు. ఎక్కువ శాతం మంది ఇప్పుడు మోసపోవటానికి ప్రధానమైన కారణం అదే. ఈ ప్రేమ పేరుతో సమాజంలో పై రూపాన్ని చూసి, అందంగా ఉందా లేదా అమ్మాయి, అబ్బాయి అందంగా ఉన్నాడా లేదా, పై రూపాన్ని చూసి ఆ పై సొగసులు, ఆ పై మాటలు, మృదుత్వంతో కూడిన మాటలు, ఆ ఫోన్లో చాటింగులు, మృదుత్వంతో కూడినటువంటి చాటింగులు, ఇవన్నీ చూసి తొందరగా మోసపోతుంటారు అమ్మాయిలు, ఇవన్నీ చూసి తొందరగా మోసపోతుంటారు అబ్బాయిలు. చెడు స్నేహాలకు అలవాటు పడుతూ ఉంటారు, ఇదే జీవితం అనుకుంటారు. అలా మోసపోయిన అమ్మాయిలు, మోసపోయిన అబ్బాయిలు పాతకాలంలో తక్కువ, కానీ ఈ కాలంలో బాగా ఎక్కువ. అర్థమవుతుందా? ఈ కాలంలో చాలామంది ఉన్నారు. వాళ్ళ జీవితం నాశనం అయిపోయిన తర్వాత, అంటే చేతులు కాలిపోయిన తర్వాత అప్పుడు ఆకుల కోసం వెతుకుతారు పట్టుకుందామని. ఇంకెందుకు బొబ్బలు వచ్చేసాయి అప్పుడే. సో అది పరిస్థితి, ఈరోజున్న సమాజం పరిస్థితి. అందుకే ఎప్పుడు కూడా లోపలున్న నేత్రాలు ఓపెన్ చేసి చూడాలి సమాజాన్ని. ఆ లోపలున్న నేత్రాలు ఎప్పుడు ఓపెన్ అవుతాయంటే వాక్యం ద్వారానే ఓపెన్ అవుతాయి. అందుకే నీ వాక్యమును ధ్యానించుటకు నా కన్నులు తెరుచుకొని ఉన్నాను. నీ వాక్యమే నా హృదయమును వెలిగించింది, నా కన్నులు తెరిపించింది. వారి మనోనేత్రములు మూసుకుపోయినందున యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసింది కనుక. ఎఫెసు పత్రికలు అంటాడు, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అంటాడు.
మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. ఎలా వెలిగింపబడ్డాయి? కేవలం వాక్యం ద్వారా. కేవలం వాక్యమే. వాక్యం ద్వారా మన మనోనేత్రాలు వెలిగింపబడినప్పుడు మనం చూసే చూపు మారిపోద్ది. మనం దేన్ని చూసినా మనోనేత్రాలతో చూడగలుగుతాం. అప్పుడు మనం వాక్యపు నేత్రం అంటారు దాన్ని, వాక్యపు నేత్రం. ఆ నేత్రంతో చూసినప్పుడు ఈ సమాజం కానీ, ఈ బ్రతుకు కానీ, ఈ జీవితం కానీ చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. వారు సత్య సంబంధులుగా సత్యంలో కొనసాగుతారు. అసత్య సంబంధులు ఎప్పటికీ అసత్యంలోనే ఉంటారు. వారి కన్నులు వెలిగింపబడలేదు, కానీ సమాజం వాళ్ళ వైపే ఆకర్షింపబడుతుంది. ఇది నిజం. ఈరోజు మట్టల ఆదివారమేగా. మట్టల ఆదివారమేనా అంటే ఏంటి చెప్పండి? మట్టల ఆదివారం అంటే అర్థం చెప్పండి నాకు. ఏంటండి మట్టల ఆదివారం అంటే? ఏ ఆదివారం? ఈ ఆదివారం మట్టలు ఎక్కడి నుంచి వచ్చాయి ఆదివారానికి? ఏ క్యాలెండర్లో ఉంది మట్టల ఆదివారం అని? ఏంటి మట్టల మీనింగ్ ఏంటి చెప్పండి? పొద్దునుంచి 2-3 లైవ్లు చూసా. ఏం చేస్తారబ్బా వీళ్ళని. అందులో పరలోక నేస్తమని ఐజక్ అని ఒక ఫ్రాడ్ ప్రీచర్ ఒకన్నాడు, బాగా ఫ్రాడ్, పచ్చి మోసగాడు. అయినా జనం అక్కడికి వెళ్తుంటారు. హైదరాబాద్లో చాలా మోసం. అతను నరాల్లో జీర్ణించుకుపోయింది మోసమే. ఆ రూపం చూస్తుంటేనే అర్థమైపోద్ది ఇతను సాతాను సంబంధి అని. పచ్చి అబద్ధికుడు, అన్ని అబద్ధాలు మాట్లాడతాడు. అతని దగ్గర ఏ సరుకు లేదు, అయినా కానీ స్వస్థతలు చేస్తానని అంటాడు, అభిషేకం అంటాడు, అదంటాడు, ఇదంటాడు. అస్సలు బైబిల్ తెలియదు అతనికి. అతని రోజు మట్టల ఆదివారం అని చెప్పి ఈత కొమ్మలు పట్టుకొని వేదిక మీద ఒకటే డ్యాన్సులు వేస్తున్నాడు. ఒక అక్క ఉంది, ఎవరో అక్క, బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయ్ అట ఆవిడ. బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయ్ అంటే కొంచెం జ్ఞానంగా ఉండాలి కదా, ఆలోచించాలి కదా కనీసం. వాళ్ళు ఎంప్లాయీస్ కూడా ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసపోతుంటారు. గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్, చదువుకున్నోళ్ళు, కొద్దిగా జ్ఞానం ఉన్నోళ్ళు, వాళ్ళు కూడా మనోనేత్రాలు వెలిగించుకోరు. ఏంటో మరి. ఆవిడ పైకి పిలిచి, దేవుడు నా ద్వారా ఈమెను స్వస్థపరిచేశాడు, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయి ఇంకేదో అయిపోయింది, అమ్మ నువ్వు కూడా డ్యాన్స్ వేయాలని ఒక మట్ట ఆవిడకి ఇచ్చాడు. ఇచ్చి డ్యాన్స్ గట్టిగా అయ్యండి, మీరు ఎంత గట్టిగా డ్యాన్స్ వేస్తే అంతగా మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయట. డ్యాన్స్ వేసిన వాళ్ళకి ఎయిడ్స్ పోద్దట, డ్యాన్స్ వేసిన వాళ్ళకి క్యాన్సర్ పోద్దట. బాగా ఎగరండి, బాగా ఎగరండి, బాగా ఎగరండి అని చెప్తూ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను. నేను చిన్నప్పుడు ఎన్టీ రామారావు ఫ్యాన్ని, మా ఫ్రెండ్ ఒకడు కృష్ణ ఫ్యాను. కృష్ణకేమో డ్యాన్స్ వేయటం రాదని కృష్ణ ఎలా డ్యాన్స్ వేస్తాడో చూపిస్తున్నాడు. మళ్ళీ మహేష్ బాబు ఫ్యాన్స్ కోప్పడొద్దు అంటున్నాడు. కృష్ణ ఎలా డ్యాన్స్ వేస్తాడో చూపించి కనీసం ఇలా అయినా వేయండి అంటున్నాడు. కనీసం ఇలా అయినా వేయండి, నేనేమో ఎన్టీ రామారావు ఫ్యాన్ని, ఆయనలా వేస్తానంటున్నాడు. జనం చూస్తుంటే చాలామంది ఉన్నారు. నాకు అనిపించింది చెతపురుగులు వీళ్ళందరూ అనుకున్నాను. వీళ్ళందరూ చెతపురుగులు లాంటి వాళ్ళు, వీళ్ళకి ఇంకా జ్ఞానం అర్థం కాదు. అక్కడున్న ఈ వేదిక మీద ఉన్నాడు పచ్చి మోసగాడు, వీళ్ళకి వాక్యం అవసరం లేదు. కనీసం ఒక్కడికైనా ప్రశ్న రాలేదే. ఈరోజు మట్టల ఆదివారం, మనందరం మట్టలు తెచ్చుకుందాం అని అన్నప్పుడు, అయ్యా దివ్య గ్రంథంలో ఎక్కడైనా మట్టలు తెచ్చుకుని ఆదివారం ఆచరించమని ఉందా అని అడిగేవాడు ఒక్కడు లేడా ఈ సమాజంలో? కనీసం ఒక్కడికైనా ఈ ప్రశ్న రాలేదా? ఒక్కడికైనా ఈ ప్రశ్న తలెత్తలేదా? అసలు ఎందుకయ్యా ఈ మట్టలు? ఏం చేద్దాం? సంఘంలోనికి మట్టలు ఎందుకు? సంఘంలోనికి ఎందుకు? ఆ ఈత కొమ్మలు పట్టుకుని ఏం చేయాలి మనం? సో అలా ఊపుతూ డ్యాన్స్ చేయటం వల్ల మనకి ఏం వస్తుంది? అలా చేయమని బైబిల్ గ్రంథం ఎక్కడైనా బోధించిందా? బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఇది ఆజ్ఞగా ఇవ్వబడిందా? అపోస్తలులు ఎవరైనా దీనిని ఆచరించారా? ప్రారంభ సంఘ క్రైస్తవ్యం ఏమైనా దీన్ని ఆచరించిందా అని ఒక్కడైనా మనోనేత్రాలు వెలిగింపబడితే అడుగుతాడు, ఆలోచిస్తాడు. కానీ వేల మంది ప్రజలు అడగలేదు, ఆలోచించలేదు. డ్యాన్స్ వేయమంటే డ్యాన్స్ వేస్తున్నారు, మట్టలు ఊపమంటే మట్టలు ఊపుతున్నారు, కృష్ణలా డ్యాన్స్ వేయమంటే కృష్ణలా వేస్తున్నారు, ఎన్టీ రామారావు గారు వేయమంటే ఎన్టీ రామారావులా వేస్తున్నారు. జనం చూస్తే బీభత్సం. పైన లైటింగ్సు, ఏసీ, మంచి సౌండ్ సిస్టమ్, మంచి ఆర్కెస్ట్రా, విపరీతమైన ఖర్చు, విపరీతమైన కానుకలు, విపరీతమైన సహకారం. బ్యాంక్ ఎంప్లాయీస్ అంటే బోల్డ్ అంత డబ్బు ఇస్తారు. సో విపరీతమైన కానుకలు. వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని పరిచర్య. వీళ్ళు ఎవరికి ఉపయోగిస్తున్నారా ధనాన్ని? అసత్యానికి ఇంతమంది సహకరిస్తారా?
సత్యానికి ఎవ్వరూ సహకరించరు, అసత్యానికి మాత్రం అందరూ సహకరిస్తారు. అనాథ పిల్లలకు భోజనం పెడతాం రండి, అనాథ పిల్లలకు స్కూల్ కడుతున్నాం రండి, సహకరించండి అంటే ఎవడైనా సహకరిస్తాడా? దేవునికి సువార్త సభ పెడుతున్నాం, అనేక మందికి సత్యాన్ని ప్రకటిస్తున్నాం రండి సహకరించండి, ఎవరైనా సహకరిస్తారా? సత్యం కొరకు మీరు ఇవ్వండి అంటే ఎవరైనా ఇస్తారా? ఎవరు? అదే అసత్యం కొరకైతే లక్షలు లక్షల రూపాయలు ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే మనోనేత్రాల్ని వాడల్లా మూసేసి సాతాను వాళ్ళని మోటివేట్ చేసేసాడు. ఇలాంటి స్వస్థత ఏ ప్రాబ్లం ఉన్నా మీకు కలుగును గాక. ఆమేన్. మరి ఎంతమంది రెడీగా ఉన్నారు? అమ్మా నువ్వు రెడీనా డాన్స్ నాట్యం ఆడడానికి? రెడీ? ఓవా. మరి కనీసం ఆయన నా చిన్నప్పుడు సినిమాలు చూసి, నేను ఎన్టీ రామారావు ఫ్యాన్స్, నా పక్క వాళ్ళేమో కృష్ణ ఫ్యాన్స్ అనమాట. వాళ్ళని ఏడిపించేవాడిట. ఆ కృష్ణ అని ఆయన పెద్ద డ్యాన్స్ చేయడు కదా, ఆయన ఒక మహేష్ బాబు ఫ్యాన్స్ ఉంటే ఎవరు బాధపడద్దు, ఆయన కూడా వచ్చు. ఇది తప్ప ఇంకేం రాదనమాట. నన్ను మీ ఎన్టీ రామారావు పుట్ట ఇట్లా చూపించేవాళ్ళు, ఇట్ట అనేవాళ్ళు నన్ను, నేనేమో ఇట్ట అనేవాళ్ళు. వాళ్ళే మాట్లాడాడు కదా. ఇక కనీసం కృష్ణ అలాగే ఇట్లా అనండి పని, కొన్ని కనీసం ఇట్లా ఇట్లన్నా అనండి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. రైట్, నౌ స్టార్ట్. ఫాస్ట్గా పాడాలా మీరు. మ్యూజిక్ మామూలుగా ఉండకూడదు, అంత టెంపోలో వెళ్ళిపోవాలా. ఫాస్ట్. सहारा नचेंगे गाएंगे धूम मचाएंगे, यीशु का गुणगान करेंगे, नचेंगे गाएंगे धूम मचाएंगे, यीशु का गुणगान करेंगे, नचेंगे गाएंगे धूम मचाएंगे, यीशु का गुणगान करेंगे, सब मिलके स्तुति करेंगे, यीशु का गुणगान करेंगे, सब मिलके स्तुति करेंगे, यीशु का गुणगान करेंगे. ప్రియులారా మీరు గమనించండి, అసలు ఏంటి దీనికి మట్టలు పట్టుకోవడం ఏంటి అని అంటే, ఈ మొన్న సంవత్సరం అనుకుంటా ఒక సేవకుడు విశ్వాసులున్న వీధుల వెంట నడిచి వెళ్తున్నాడు. ఈ విశ్వాసులందరూ ఏం చేశారు తెలుసా? ఆ సేవకుడు వస్తుంటే చీరలు పరిచారు, చీరల మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు, పువ్వులు వెళ్తున్నారు. మధ్యలో కొంతమంది ఇవే కొమ్మలు ఈత మట్టలు పట్టుకుని ఊపుతున్నారు. నాకు కాసేపు అర్థం కాల, ఏం జరుగుతుందబ్బా ఇక్కడ అంటే అప్పుడు వెలిగింది. ఓ మట్టలాదివారం. మట్టలాదివారం అయితే యేసుప్రభు వచ్చాడా ఏంటి? మరి గాడిదేది? గాడిదేమైంది? గాడిద దొరకలేదా? దొరికితే గాడిదని కూడా తీసుకురావచ్చుగా. అసలు ఆయన గాడిద ఎందుకు ఎక్కాడో తెలీదు. ఆ రోజు వాళ్ళు ఈత కొమ్మలు ఎందుకు పట్టుకున్నారో తెలీదు, లేదా కొమ్మలు చెట్ల కొమ్మలు ఎందుకు విరిచారో తెలీదు. అసలు ఆ రోజు యెరూషలేము ప్రాంతంలో ఏం జరిగిందో కూడా ఎవ్వరికీ తెలీదు. దైవ గ్రంథాన్ని ధ్యానించి అందులో ఉన్న సారాన్ని అర్థం చేసుకోగలిగే అంతటి మనోనేత్రాలు వాళ్ళకి లేవు. మరేమున్నాయంటే పైనేత్రాలు, కేవలం పైనేత్రాలు. ఇప్పుడు నేను కూడా 4 మట్టలు తెచ్చి చేశాను అనుకోండి, ఇలాగే మీరు చేస్తారా చేయరా? ఎందుకు చేయరు? ఖచ్చితంగా చేస్తారు, అలవాటు పడిపోతారు కదా. 4 మట్టలు తెచ్చి ఒక్కొక్కరికి ఒక మట్ట ఇచ్చి ఓపెన్ డమ్మాలాగా డ్యాన్స్ వేయండి, కుర్చీలన్నీ బయట పెట్టేయండి, కాళ్ళకి తగలకుండా ఉంటాయి, అందరూ డ్యాన్స్ వేయండి అంటే వేసేస్తారు కూడా. కానీ ప్రియులారా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, సత్యం ఎరిగిన ప్రతివాడు ధన్యుడు ధన్యుడు ధన్యుడు.
వాడి జీవితం ధన్యమైందంతే. ఎందుకంటే అజ్ఞానంలో లేనివాడు ఎంత ఆస్తిపరుడు, ఎంత ఐశ్వర్యవంతుడు. ప్రభువా, నేను అజ్ఞానంలో పడిపోకుండా నీ వాక్యం ద్వారా నన్ను కాపాడుతున్నందుకు స్తోత్రం తండ్రి, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను తండ్రి అని చెప్పగలిగే స్థాయిలో మనల్ని దేవుడు ఉంచాడు. ఇదెంత గొప్ప ధన్యత. లేదంటే నేను కూడా అలాగే మోసపోయేవాడిని కదా ప్రభువా, నేను కూడా అలాగే మాయలోనికి వెళ్ళిపోయేవాడిని కదా, నేను కూడా అలాగే అజ్ఞానంలోనికి వెళ్ళిపోయేవాడిని కదా. నీ గ్రంథాన్ని అర్థం చేసుకునే స్థాయిలో నన్ను ఉంచావు. ఐ లవ్ యూ మై లార్డ్, రియల్లీ ఐ లవ్ యూ, రియల్లీ ఐ లవ్ యూ. నీవు నాకు చేసిన ఈ మేలు చాలు. ఎంతకంటే గొప్పదైన మేలేది నా జీవితంలో నాకు అక్కర్లేదు కూడా. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నున్నా నాకు అశాశ్వతం. నాకు సరైన మ్యాప్ కావాలి, సరైన మార్గం కావాలి. నేను సత్య మార్గంలో ఉంటే నేను నిత్యలోకానికి వెళ్ళగలుగుతాను, అసత్యంలో ఉంటే నేను నిత్యలోకానికి వెళ్ళలేను. నేను ఎన్ని బోధలు విన్నా, ఎంత వాక్యాన్ని విన్నా, ఎన్ని చర్చలు తిరిగినా, ఎంత మంది దగ్గరికి వెళ్ళినా అక్కడ సత్యం లేకపోతే నిరుపయోగం. నా జీవితమే నిరుపయోగం, నా జీవితమే వ్యర్థం, ఎందుకు పనికిరానిదిగా అయిపోద్ది. నా జీవితంలో ఎన్నో విలువైన ఆదివారాలు పనికిరానివిగా అయిపోతాయి. ఆత్మతో సత్యముతో జరిగించవలసిన ఆరాధన ఈరోజు దురాత్మతో అసత్యంతో జరుగుతుంది. ఎంత బాధాకరమైన విషయం ఇది. రెండూ మారిపోయాయి. ఉండవలసిన రెండు అక్కడ లేవు. నెంబర్ 1 పరిశుద్ధాత్మ, నెంబర్ 2 దేవుని వాక్యం అనే సత్యం. కానీ ఇప్పుడు అక్కడ ఉన్నది ఏంటంటే నెంబర్ 1 దురాత్మ, నెంబర్ 2 అసత్యం. ఆ దురాత్మ వలన, ఈ అసత్యం వలన ఎవడు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలుగుతాడు? అనేకుల మనోనేత్రాలు మూసుకుపోయాయి ప్రియులారా. యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసేసింది. కనుకనే ఇప్పటికీ అజ్ఞాన సంబంధమైన ఆచార వ్యవహారాలు. అసలు ఏం జరుగుతోంది మన మధ్యలో? మీరెందుకు బట్టలు పరుస్తున్నారు ఒక సేవకుడికి? అతను ఆ బట్టల మీద నడిచి రావడం వల్ల మీరు ఏం అర్థం చేసుకుంటున్నారు? మీరెందుకు అతని మీద పువ్వులు చల్లుతున్నారు? నేను మొన్న మధ్య కర్నూలు ప్రాంతానికి మీటింగ్కి వెళ్ళినప్పుడు నన్ను వేదిక దగ్గరికి కారు వెళ్ళిపోద్ది కదా, నేను కింద కూర్చోవడం అది చేయను. నన్ను పిలిచాక పైకి వెళ్ళడం, నన్ను గౌరవించి పైకి వెళ్ళవడం ఇలాంటివి ఏమి ఉండవు. నన్ను ఇష్టపడిన వాటికి వెళ్ళగానే వేదిక ఎక్కి కూర్చుంటాను అంతే. రాజమార్తాండ పలానా ఆయన వచ్చాడు, గౌరవంగా ఆహ్వానిస్తున్నాం అని నాకు ఇష్టం ఉండవు అలాంటివి. నేను వెళ్ళిపోతాను. వెళ్ళగానే నాకు అందరూ పిలిపించుకుంటారు, పలానా ముఖ్య వాక్యోపదేశకులు వచ్చారు, గౌరవంగా ఆయన వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నాకు ఇలాంటివి ఎందుకో నచ్చవు. ఒకసారి నన్ను కూడా కింద కూర్చోబెట్టి పిలుస్తూ ఉంటారు, కొంచెం డబ్బా కొట్టి పిలుస్తారు. ఐ డోంట్ లైక్ దట్. నేను వెళ్ళిపోతాను, వేదిక మీద కూర్చుంటాను. కానీ వాళ్ళు ఏం చేశారంటే, అన్న మీరు కొంచెం దూరంగా ఆగండి అన్న, ప్లీజ్ అన్న, కారు ఇక్కడ ఆపండి అంటే కారు ఎందుకు ఆపారో తెలీదు. నేను దిగేసరికి వరుసగా పెద్ద లైన్ ఉంది వేదిక వరకు, అటొక లైన్ ఇటొక లైన్, మధ్యలో నడవమన్నారు. ఏంటి వీళ్ళు ఇలాగ రైలు పట్టలా ఉన్నారు వీళ్ళు, అసలు ఏంటి కాన్సెప్ట్ అని ఎలా చూసేసరికి ఒక్కొక్కరి చేతిలో పళ్ళెలు పువ్వులు, అంటే బంతిరేకలు, చామంతి రేకలు వలిచిపెట్టుకున్నారు రెడీగా, కొట్టే మీద వేసేయడానికి రెడీగా ఉన్నారనమాట. బాబు మీకు దండం, నేను మీలాంటి సామాన్యుణ్ణే, నేనేం దేవుణ్ణి కాదు, నేనేం పైనుంచి దిగి రాలేదు. ఐఎమ్ ఏ నార్మల్ మ్యాన్, ఐఎమ్ ఏ కామన్ మ్యాన్. నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు ఆయన పని నిమిత్తం, ఆయన పరిచర్య నిమిత్తం, అంతే. ఇలా పువ్వులు చల్లించుకునేంతటి అర్హత కానీ, మీ చేత నా కాళ్ళకు దండం పెట్టించుకునేంతటి అర్హత కానీ, లేదా మీ చేత సన్మానాలు చేయించుకునేంతటి అర్హత కానీ నాకు లేదు. సో ప్లీజ్ నన్ను విడిచిపెట్టండి. నన్ను ఇలాంటివి చేస్తే అసలు వేదిక మీదకి రాను, నేను వెనక్కి వెళ్ళిపోతాను. మీరు పువ్వులు చల్లారంటే కుదరదని చెప్పి గట్టిగా వాళ్ళని నేను నిలువరించడం చాలా కష్టమైపోయింది. అప్పటికే ఒకడెవడో వేసేసాడు మధ్యలో. చాలా సీరియస్గా చూశాను. ఇంకొకసారి మీద పువ్వులు పడ్డాయా పద్ధతిగా ఉండదని చెప్పా. వాళ్ళు బాధపడితే బాధపడవచ్చు, కానీ నేను ఇష్టపడలా. ఆ రోజు వాళ్ళకి చెప్పా, తమ్ముడు మీకు చాలా ప్రేమ ఉంది, వాక్యం పట్ల ఆసక్తి ఉంది, దయచేసి ఇలా వృధా ఖర్చులు చేయకండి. మీరు నాకు దండలు వేస్తుంటారు, ఏం ఉపయోగం దానివల్ల? ఒక్కో దండ 400, 500 ఉంటుంది, ఏం ఉపయోగం ఆయన? ఆ డబ్బులు ఇచ్చేయండి, పోనీ నిర్మాణానికి ఖర్చు పెడతాను తీసుకెళ్ళి, లేదా బేదోడికి భోజనం పెడతాను తీసుకెళ్ళి,
దేవుని సువార్త ఖర్చు పెడతాం, లేదా సభలకు ఖర్చు పెడతాం, వాక్యం ప్రకటించడానికి ఖర్చు పెడతాం. అంతేగాని ఇలా దండలతో నింపేస్తే సుమారు 10,000 రూపాయలు దండలకే అయిపోతాయి. నాకొక్కడికి వేస్తే కుదురుతుందా? నాతో పాటు కూర్చున్న వాళ్ళందరికీ వేయాలి మీరు. ఇప్పుడు ఇలా దండలతో కాలం గడిపితే ఒక్కో సభకు 10,000 రూపాయలు దండలకు పోతుంటే ఒక్కొక్కటి గజమాల అంటాడు. మళ్ళీ అది ఇంకా రేట్ ఎక్కువ ఉంటుంది. వద్దునాయన, నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు, ఆపేయండి బాబు అని చెప్పా. అంటే అసలు ఈ పువ్వు, ఈ మట్టలు పట్టుకోవడం, మనిషిని బట్టల మీద నడిపించడం, ఇవన్నీ ఏంటి అసలు? మనం ఏమైనా ప్రభుతో సమానులమా? అసలు ఆ రోజు ఎందుకు జరిగింది ఆ సంఘటన? దాని వెనక ఏమైనా చరిత్ర ఉందా? అసలు యేసు ప్రభు గాడిద ఎందుకు ఎక్కాలి? వాళ్ళు హోసన్నా హోసన్నా అని జయ జయ ధ్వానాలు ఎందుకు పాడాలి అని అంటే, అసలు పాత నిబంధన చరిత్ర తెలిస్తే ఇది మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అందుకే దైవ గ్రంథాన్ని ధ్యానించేటప్పుడు ఆత్మ సహాయం కావాలి. పరిశుద్ధాత్మను కలిగిన వారమై దైవ గ్రంథాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. అలా కాకుండా ఎవడు పడితే వాడు ఎలా పడితే అలా బైబిల్ చదివేస్తే ఇలాగే ఉంటుంది. ఈ ఐజక్ లాంటి వాళ్ళు తయారవుతారు. ఈరోజు ఇలాంటి వాళ్ళు 100,000 సిటీల్లో అయితే మొత్తానికి ఎక్కువైపోయారు. అంతేలేండి. ఇక నాశనానికి జోగుతున్నటువంటి కాలంలో అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు అధికమైపోతారు. నానాటికి ఇంకా అధికమైపోతారు. వాళ్ళ తీవ్రత పెరిగిపోద్ది. ఈ విధంగా మనం మాట్లాడుతుంటే మన ప్రాణానికి కూడా హాని తలపెడతారు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ డల్ అయిపోద్ది కాబట్టి, కొందరైనా వాళ్ళని వ్యతిరేకిస్తారు కాబట్టి. వాక్యానుసారంగా ఎవ్వడు మనల్ని ఎదిరించలేడు. నువ్వు ఇలా చెప్పావు కదా, ఇది వాక్య ప్రకారంగా మేము చేసేది రైట్ అనే దమ్ము వాళ్ళ దగ్గర ఉండదు. చాలా పెద్ద మాట మాట్లాడాను, నిజంగానే ఉండదు. కానీ వాళ్ళ అసత్యాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా సమాజంలోనికి తీసుకుని వెళుతూ ఉంటారు. దీనివల్ల పాపం అమాయకులని దేవుని బిడ్డ వాళ్ళు ఎప్పటికీ ఆత్మీయంగా ఎదగరు. వాళ్ళు ఎప్పటికీ నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి, ఆ బాటలో నడవాలి, నేను స్పిరిచువల్గా డెవలప్ కావాలనే భావనలోనికి వెళ్ళలేరు. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఆహారం లేకుండా ఒక మనిషిని ఉంచేస్తే ఆ మనిషి ఎండిపోయి చనిపోతాడు. మన కేరళలో చూశారు కదండి, చాలా బాధేసిందండి. కోడల్ని అత్తగారు మొగుడు కలిసి ఇంట్లో పెట్టేసి అన్నం లేకుండా చంపేశారు. రోజు అసలు భోజనం లేదట అమ్మాయికి, బయటికి రానివ్వలేదు, గదిలో బంధించేశారు. పాపం అలా ఎన్ని రోజులు ఉంచేశారో తెలీదు. బియ్యం కడిగి నీళ్లు పోసేవారట, ఆ నీళ్ళే దాగి అలా ఉండేది. ఎండిపోయి చచ్చిపోయిందండి పాపం. తల్లిదండ్రులు లేని పాప అనుకుంటాను ఆ అమ్మాయి. కనీసం అమ్మ నాన్న ఉంటే కూతురు ఎలా ఉందని చూడడానికైనా వస్తారు అత్తరింటికి. దూరంగా ఉన్నారో మరి అమ్మ నాన్న తెలీదు, నాకు ఇన్ఫర్మేషను. కట్నం అదనపు కట్నం కావాలని, ఇంకా ఎక్కువ డబ్బులు కావాలని అమ్మాయిని బియ్యం కడిగిన నీళ్లు మాత్రం పోసేవారట. అవి తాగి ఎంతకాలం బతుకుతుంది? అసలు బియ్యం కడిగిన నీళ్ళు తాగకూడదు, మంచివి కాదు అది. ఇంకా గంజి తాగిన ఒక రకంగా శక్తి ఉంటుందేమో, కానీ ఇప్పుడు బియ్యం కడిగిన నీళ్లు, ఈ రోజుల్లో బియ్యం ఎలా ఉంటున్నాయి మనకు తెలీదా? అంత కెమికల్ అయిపోయింది. అన్యాయంగా ఒక అమ్మాయిని చంపేశారండి. బాధేసిందండి ఆ వార్త చదవగానే. అయ్యో పాపం, తుచ్చమైన డబ్బు ఏం చేసుకుంటారు దౌర్భాగ్యులారా. భర్తను కూడా డబ్బు కోసం చంపేస్తున్న భార్యలు కనబడుతున్నారు, భార్యల్ని డబ్బు కోసం చంపేస్తున్న భర్తలు కనబడుతున్నారు. ఏంటి సమాజం ఎలా అయిపోతుంది రోజు రోజుకి అని బాధ కలుగుతుంది. అలా ఆహారం లేకుండా బిడ్డ చనిపోయింది, ఎండిపోయి చనిపోయింది. ఆత్మీయంగా మన పరిస్థితి కూడా అంతే. సత్యం లేకపోతే, ఆహారం లేకపోతే ఆత్మీయతలో కూడా మనం కూడా అలాగే ఎండిపోయి చచ్చిపోతాం. కాబట్టి మత్తయి సువార్తలో వ్రాయబడిన సందర్భాన్ని ఒకసారి మనం దైవ గ్రంథంలో నుండి చూస్తే ప్రియులరా, ఈ రోజున్న క్రైస్తవ సమాజం మేల్కొంటుందేమో చూద్దాం. కొందరైనా ఈ సత్య సంబంధమైన సంగతులు విని మేల్కొంటారేమో, అదే మన ఆశ. అందరితో అక్షంతలు వేయించుకుని మనకి ఎందుకండి బాధ? కనీసం ఒకడైనా వెలిగింపబడతాడేమో అని, అంతే, అంతకు మించి ఏం లేదు. వాళ్ళ డబ్బులు అడిగామా, వాళ్ళ ఆస్తులు అడిగామా, వాళ్ళ కానుకలు అడిగామా, మన పాటలు ఏవో మనమే పడుతున్నాం. మన బాధ ఏదో మందే, మన శ్రమ ఏదో మందే. మనం దేవుని కొరకు ఏం చేయాలన్నా సంఘంలో ఉన్న పిల్లల కష్టంతో, మన కష్టార్జితంతో చేస్తాం తప్ప బయట వాళ్ళు ఎవరిని మనం ఇప్పుడు ₹1 కూడా యాచించం, అడగం. కనీసం మీరు మాకు కానుకలు ఇవ్వండి, మా సేవకు సహకరించండి అని ఎవరి దగ్గర ఎప్పుడు ఎవరి పాదాలు పట్టుకోం. ఎందుకంటే అది మనకు దేవుడు నేర్పించింది అది. కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకు వీళ్ళు ఇలా చెప్తున్నారు?
ఎందుకు వీళ్ళంత ఓపెన్గా మాట్లాడుతున్నారు? పలానా సేవకుడు, ఈ సేవకుడు, సంఘంలో జరుగుతున్న కార్యాలు వాక్య విరుద్ధంగా ఉంటే ఎందుకు వీళ్ళు ఎత్తి చూపిస్తున్నారు? అదేం వ్యక్తిగతం కాదే, సంఘానికి సంబంధించిందే. సంఘానికి సంబంధించిన విషయాలు ఎంత ప్రస్ఫుటంగా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందని ఒక్కడు ఆలోచించిన వాళ్ళు చీకట్లో నుండి వెలుగులోకి వస్తారు. ఆ దురాత్మ బారిలో నుండి పరిశుద్ధాత్మ వైపు నడిపింపబడతారు. అసత్యపు ముసుగులో నుండి సత్యం వైపుకు రాగలుగుతారు. ఆ ఒక్కటే మన ఆశ. అగ్నిలో నుండి తప్పించినట్టు కొందరినైనా తప్పించుడి అన్న దేవుని మాటను అనుసరించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే మన ప్రయత్నం. ఎలాగూ మోసం చేసేవాడు మారడు. మారితే ఎవరు మారాలి? మోసపోయేవారు మారాలి, అంతే. మీరు ఎంత చెప్పండి, మోసం చేసేవాడు మారడు. ఎందుకంటే వాడికి తెలుసు వాడు చేస్తున్నది మోసం అని. మారితే ఎవరు మారాలంటే మోసపోయేవాళ్ళు మారాలి. సరే, చూద్దాం ఒకసారి ఎందుకు వీళ్ళు చేస్తున్నారో, అసలు బేస్ ఏంటో చూద్దాం బైబిల్ ప్రకారంగా. దాని నుండి మనం ఏమి నేర్చుకోవాలో చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం ప్రియులారా. తరువాత బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూసి, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనా అనిన ఎడల అవి ప్రభువుకు కావలసి ఉన్నవని చెప్పండి. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగను. అదేమనగా అన్నాడు అక్కడ. ఇంతకు మునిపే ఒక ప్రవక్త చెప్పాడట ఇలా జరగాలి అని. అదేమనగా అని 5వ వచనం నుంచి రాశాడు. ఇదిగో నీ రాజు. వచ్చిన వారెవరు? రాజు. నీ రాజు. రాజు అంటే ఎవరు? మెస్సియా. మెస్సి అంటే దేవుడు ముందుగా వాగ్దానం చేశాడుగా, దావీదు సంతానంలో నుండి ఒక రాజును నేను రప్పించబోతున్నాను. ఆ రాజు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యమే దేవుని సంఘము, క్రీస్తు సంఘము. ఆ రాజ్యం అంతము లేనిది, యుగముల వరకు నిలిచి ఉంటుంది. సూర్యుడు ఉన్నంత వరకు సంఘం భూమి మీద ఉంటుంది. సూర్యుడు ఉన్నంత వరకు సంఘం ఉంటుంది భూమి మీద. ప్రపంచం అంతా విస్తరిస్తుంది. ఆ రాజు దేవుని కుమారుడైన రాజు ఈ రాజ్యాన్ని దేవుని యొద్దకు తీసుకుని వెళ్ళిపోతాడు 2వ రాకడలో. అప్పటి వరకు రాజ్యం ఇక్కడే ఉంటుంది. ఈ రాజ్యాన్ని పరలోకానికి తీసుకుని వెళ్ళిపోతాడు. అంతం వరకు రాజ్యం నిలిచి ఉంటుంది. ఆ రాజు రాబోతున్నాడు. అందుకే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని వచ్చారు జ్ఞానులు. కాబట్టి ఆయన రాజు, పుట్టింది రాజుగా, ఆయన పుట్టిందే రాజుగా. రాజు పుట్టాడు, దావీదు వంశంలో పుట్టినటువంటి రాజు, దావీదు కుమారుడు. రైట్. ఇప్పుడు ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తుంటే 5వ వచనంలో, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. ఒక సూచన ఎక్కడ వ్రాయబడిందంటే ఇది జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో 9వ వచనంలో మనకు కనబడుతుంది ఈ ప్రవచనం. చూడండి ఒక్కసారి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. రాజు వస్తున్నాడు. మీరు గుర్తించడానికి ఇదిగో ఇదే సూచన. ఒక గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వస్తాడు, యెరూషలేములో అడుగు పెడతాడు. మార్గం ఎలా ఉంటుందో తెలుసా? ఒలీవ కొండ పక్కగా ఉంటుంది ఆ మార్గం. యేసుక్రీస్తు ప్రభువారు ఎంటర్ అయిన మార్గం. అక్కడ నుంచి డౌన్కి దిగాలన్నమాట. ఆ డౌన్ నుంచి డైరెక్ట్గా యెరూషలేం దేవాలయం వైపు, అంటే సియోను కోట వైపుకున్న మార్గం. దావీదు కోట. సియోను కోట అంటే ఏంటి? దావీదు కోట. దావీదు కోటకున్న మరో పేరు సియోను కోట. ఆ సియోను కోటకు వెళ్ళేటువంటి రహదారి అన్నమాట అది. దావీదు ఎప్పుడు కూడా ఆ మార్గం గుండానే కోటలోనికి వెళ్ళేవాడు. రాజులు ఆ మార్గం గుండానే కోటలోనికి వెళ్ళేవారు. యెరూషలేము నుంచి యెరూషలేములోనికి ఎంటర్ అవ్వడానికి కిద్రోను వాగు దాటాలి.
యెరూషలేములోకి ఎంటర్ అవ్వాలంటే ఒలీవల కొండ పక్కగా కిద్రోను వాగు దాటి యెరూషలేములో అడుగు పెట్టాలి. సో ఇప్పుడు ఈ మార్గం ఎలా ఉంటుందంటే కిద్రోను వాగు మీదుగా యెరూషలేము సీయోను కోట దగ్గరకు ఉండేటువంటి మార్గం మనం అక్కడ నుంచి చూస్తే ఎదురుగా కనబడుతూ ఉంటుంది. కానీ చాలా అందమైన ప్రదేశం, అది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడే నేను చూసినప్పుడే అంత బ్యూటిఫుల్గా ఉందంటే ఆ రోజుల్లో ఇంకెంత బ్యూటిఫుల్గా ఉందో మరి మనం అంచనా వేయొచ్చు. ఆ ప్రాంతం అక్కడి నుంచి ఏ మార్గం గుండా అయితే ప్రభు ఎంటర్ అవుతున్నారో ఆ మార్గం యెరూషలేము యొక్క రాజమార్గం, రాజులు ప్రవేశించేటువంటి మార్గం. ఇశ్రాయేలీలు ఏం గుర్తించాలంటే, యూదులు ఏం గుర్తించాలంటే, ఏళ్ల తరబడి ప్రవక్తలు చెబుతున్నారు రాజు రాబోతున్నాడని, మెస్సియా రాబోతున్నాడని. ఆ రాజు గాడిద పిల్ల మీద రాబోతున్నాడు, ఇది మనకి సూచన. ఆయన వచ్చినప్పుడు మనం గుర్తుపట్టాలి, ఈయనే రాజు, ఈయనే రాజ్యం స్థాపిస్తాడు, ఈ రాజ్యంలో మనం ప్రవేశించాలి. అది ఆత్మ సంబంధమైన రాజ్యం, ఎందుకంటే నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. దాన్ని మనం గుర్తించాలి. కానీ ఇశ్రాయేలీలు ఏం భావించారంటే, రాజు వస్తాడు, రోమన్లతో యుద్ధం చేస్తాడు, మళ్ళీ మనల్ని బానిసత్వంలో నుండి విడిపిస్తాడు, మన మీద పరిపాలన చేస్తాడు, ఇదంతా బాహ్య సంబంధమైన రాజ్యం అని వాళ్ళు భావించారు. అలా భావించారు కాబట్టి యేసుక్రీస్తుని రక్షకుడిగా వారు అంగీకరించలేకపోయారు. ఆయన పాపం నుండి విడిపించి పరలోకానికి నడిపించే రాజుగా గౌరవించలేదు ఆయన్ని. ఈ లోక సంబంధమైన కత్తులు కర్రలో పట్టుకుని యుద్ధాలు చేసి గెలిపించి ఇశ్రాయేలీలకు మరలా సింహాసనం ఇస్తాడు, ఇశ్రాయేలీల రాజ్యం మళ్ళీ స్వతంత్రంగా ఉండేలా చేస్తాడు అని అనుకున్నారు వాళ్ళు అమాయకులు. వాళ్ళు ఊహించింది వేరు. అందుకే బైబిల్ ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైంది తప్ప శరీర సంబంధమైంది కాదు. శరీర సంబంధంగా అర్థం చేసుకుంటే బైబిల్ అస్సలు అర్థం కాదు. రైట్, ఇప్పుడు ఇక్కడ మీరు చూడగలిగితే ఈ జకర్యా గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాన్ని మత్తయి సువార్తలో జ్ఞాపకం చేస్తున్నాడు భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో. మత్తయి సువార్తలో జ్ఞాపకం చేస్తూ జకర్యా ఏదైతే చెప్పాడో అది నెరవేరునట్లు ఇది జరిగింది అని చెప్పాడు. రైట్, ఆ తర్వాత 6వ వచనం, శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. అనేకులు తమ బట్టలను ఏం చేశారట? దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహములో ఆయనకు ముందు వెళుచుండిన వారు, వెనుక వచ్చుండిన వారు, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చివాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. అది జరిగిన యొక్క సందర్భం. అప్పుడు 15వ వచనం, కాగా ప్రధాన యాజకులు శాస్త్రులు ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసితివి అను మాట మీరెన్నడూ కీర్తనల గ్రంథంలో చదవలేదా? కీర్తనల గ్రంథంలో మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనీకు వెళ్ళి అక్కడ బస చేసెను. కీర్తనల గ్రంథం 8వ కీర్తనలో 2వ వచనంలో ఈ సందర్భం రాయబడింది. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట నీవు స్తోత్రము సిద్ధింపజేసితివి. సో ఇది మెయిన్గా ఈరోజు చాలామంది బోధకులని చెప్పబడుతున్న అబద్ధికులు మట్టల చేతితో పట్టుకోండి, మనం కూడా మట్టల ఆదివారం చేద్దాం, కొమ్మలు తీసుకురండి, మనం కూడా హడావిడి చేద్దామని సంఘాల్లో చేస్తున్న హడావిడి. అసలు వాస్తవాన్ని ఆలోచిస్తే ఈ సందర్భానికి బేస్ ఏంటి? గాడిద ఎందుకు ఎక్కాడో జకర్యా గ్రంథంలో మనకు అర్థమైంది. అసలు బట్టలు ఎందుకు పరిచారు? గాడిద మీద ఎక్కి ఆ మార్గం గుండానే యెరూషలేముకి ఎందుకు వెళ్ళాలి? కొమ్మలు ఎందుకు తెచ్చారు? జయము జయము, హోసన్న, రాజుకు జయము, దావీదు కుమారునికి జయము అని ఎందుకు పలకాల్సి వచ్చింది? దీని వెనక ఏదైనా చరిత్ర ఉందా? అసలు ఎందుకు చేశారు వాళ్ళు ఆ రోజు అని ఆలోచిస్తే ఆ చరిత్ర మనకు కనబడుతుంది. ఇదే సందర్భం లోకాసు వార్తలో కూడా ఉంది. ఒకసారి అది కూడా చూసేద్దాం. ఇదే సందర్భం
లోకాసు వార్త 19వ అధ్యాయము 34వ వచనం. లోకాసు వార్త 19వ అధ్యాయము 34. చూడండి. అందుకు వారు తోడుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దానిపైన ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా ఆ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు సంతోషించుచు ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటినీ గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. చూసారా? ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, ఆయన వారిని చూచి, మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను నేను. అంటే ఈ సందర్భాన్ని జాగ్రత్తగా గమనిస్తుంటే, నెంబర్ 1, అక్కడ వాళ్ళు గట్టిగా జయ జయధ్వానాలు చేయటం, అలాగే ఆయన గాడిద మీద ఆ రాజమార్గం గుండా సీయోను కోట దగ్గరికి ఎంటర్ అవ్వడం. ఇదంతా దేనికి సూచన అంటే, ఇశ్రాయేలీల్లో రాజుకు పట్టాభిషేకం చేసినప్పుడు ఈ తంతు జరిగేది. అది పాత నిబంధన కాలపు చరిత్ర. మెయిన్గా దావీదు సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత అతని కుమారుడైన సొలొమోను రాజు అవుతాడు. సొలొమోను రాజు అయినప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయము 33వ వచనం. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయము 33వ వచనం. అంతటా రాజు, మీరు మీ ఏలినవాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచెరగాడిద మీద ఎక్కించి గీహోనుకు తీసుకుని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలీల మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తర్వాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి యగునుగాక అని ప్రకటన చేయవలెను. రైట్. 38వ వచనం చివరి మాట. రాజైన దావీదు కంచరగాడిద మీద సొలొమోనును ఎక్కించి గీహోనుకు తీసుకొని రాగా యాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనునకు పట్టాభిషేకము చేసెను. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి అగునుగాక అని కేకలు వేసిరి. తర్వాత ఆ జనులందరూ అతని వెంబడి వచ్చి పిల్లన గ్రోవులను ఊదుచు వాటి నాదము చేత నేల బద్దలుగునట్లు అత్యధికముగా సంతోషించిరి. ఆ తర్వాత 44వ వచనం చివరి మాట. వారు రాజు కంచెరగాడిద మీద అతనిని ఊరేగించిరి. రాజు కంచెరగాడిద మీద అతనిని ఊరేగించిరి. యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును గీహోను దగ్గర అతనికి పట్టాభిషేకము చేసిరి. అంతటా అక్కడ నుండి వారు సంతోషముగా వచ్చి ఉన్నారు. అందువలన పట్టణము అల్లరి ఆయను, మీకు వినబడిన ధ్వని ఇదే. చూసారా? రాజకుమారుడికి పట్టాభిషేకం జరిగే సమయంలో రాజుల్ని ఎలా సీయోను కోట దగ్గరికి, ఏ విధంగా దావీదు వంశంలో ఉన్న వారిని గౌరవిస్తూ వచ్చేవారంటే, ఒక గాడిదను ఎక్కించి దాని మీద ఊరేగిస్తూ ఆ పట్టలు పరుస్తూ ఆ కొమ్మలుతో జయ జయధ్వానాలు పలుకుతూ పిల్లన గ్రోవులు ఊదుతూ నానా హంగామా చేసేవారు. ఇలా రాజ్యంలో ఏ రాజుకు పట్టాభిషేకం చేసినా కూడా ఇదే విధంగా హడావిడి జరుగుతూ వచ్చేదన్నమాట. ఇంకా రాజుల చరిత్రలో కొన్ని సందర్భాలు మనం చూస్తే
రాజుల చరిత్రలో చాలామందికి ఇదే విధంగా పట్టాభిషేకాలు చేయటం, వాళ్ళని ఈ విధంగా ఊరేగించుకుంటూ తీసుకుని రావడం మనకి ఇంకా చరిత్రలో చాలా రాజుల చరిత్రలో మనకు చాలా విషయాలు కనబడతాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలా యెరూషలేములోకి ఎంటర్ అవుతున్నారంటే రాజుగా. రాజు అంటే దావీదు కుమారుడైన దేవుడు నియమించిన రాజు, మెస్సియా. ఆ మెస్సియా వచ్చినందుకు మెస్సియా ప్రవేశం, ఆ మెస్సియా ప్రవేశానికి ప్రవచనాల నెరవేర్పుగా ఈ విధంగా ఆ రోజు ప్రజలు హడావిడి చేశారు. అది ఆయన రాజు అనటానికి సూచన. ఆయనే రాజు. ఒకనాడు దావీదు కుమారుడు ఎలా అయితే కంచరగాడిద మీద ఎక్కి పట్టాభిషేకం చేసి ఊరేగింపబడ్డాడో, అదేవిధంగా ఈయన కూడా ఏమవుతున్నాడు? ఊరేగింపబడుతున్నాడు. నిజమైన దావీదు కుమారుడు, నిజమైన రాజు. ఈయన స్థాపించే రాజ్యం తరతరములు యుగయుగములు నిలిచేటువంటి రాజ్యం. అంత గొప్ప రాజు వచ్చాడు. అందుకే ప్రవచనాలన్నీ నెరవేరాలి. జకరియా చెప్పింది కానివ్వండి, కీర్తనల గ్రంథంలో బాలురు నోట స్తోత్రము సిద్ధింపజేసిద్ది అనేది కానివ్వండి, అలాగే యోధా రాజుల కాలంలో, ఇశ్రాయేలీల రాజుల కాలంలో ఏ విధంగా అయితే పట్టాభిషేకం ఊరేగింపు జరిగేదో అదేవిధంగా ఈ రాజుకు కూడా ఏం జరిగింది? పట్టాభిషేకం ఊరేగింపు జరిగింది. సో దానికోసం మత్తయి సువార్తలో, లూకా సువార్తలో ఈ సందర్భం వ్రాయబడింది. దీన్ని కాలక్రమంలో మన వాళ్ళు ఏం చేశారు? ఇదిగో ఈ విధమైన ఆచారాలు ప్రవేశపెట్టారు. కానీ వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే యేసు రాజు అన్న విషయం, యేసు ప్రభు అన్న విషయం. ఆ ప్రభు రాజ్యంలో మనం ఉన్నాం, ఆ ప్రభు రాజ్యంలో మనం బ్రతుకుతున్నాం. ఇప్పుడు మనం పట్టాభిషేకం చేయాల్సిన పనిలో లేవు. ఆయన ఆల్రెడీ పాలనలో ఉన్నాడు. ఆ రోజు పట్టాభిషేకం, ఈరోజు పాలన. ఇప్పుడు మనం ఎవరి పాలన క్రింద ఉన్నాం? సంఘం ఎవరి పాలన క్రింద ఉంది? క్రీస్తు పాలన క్రింద ఉంది. మన రాజు ఎవరు? క్రీస్తు. మన ప్రభు ఎవరు? క్రీస్తు. సో ఇప్పుడు క్రీస్తు పాలనలో కొనసాగవలసినటువంటి మనం, ప్రభువా నీకు పట్టాభిషేకం చేస్తామని రాజు దగ్గరికి వెళ్ళాం అనుకోండి, అసహ్యంగా ఉండదు? సీఎం అయిపోయిన తర్వాత 2 ఏళ్ళు 3 ఏళ్ళు పరిపాలన జరిగిన తర్వాత ఏమన్నా ప్రమాణ స్వీకారం చేద్దామని అడిగాం అనుకో, పైకి కిందకి చూస్తారు. ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేయాలి? సీట్ ఎక్కడానికి ముందు. మే 23న రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఎవడొకడు గెలుస్తాడు. గెలిచిన తర్వాత గెలిచినోడు ప్రమాణ స్వీకారం చేస్తాడు. అంతేగానో 4 ఏళ్ళు పోయిన తర్వాత మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయండి అంటే అసహ్యంగా ఉంటుంది చూడడానికి. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆల్రెడీ రాజుకు పట్టాభిషేకం చేసినప్పుడు జరిగింది. ఇప్పుడు మళ్ళీ నువ్వేం చేస్తావు? మళ్ళీ మట్టలేందుకు నీకు? ఇంకా నయ్యం మళ్ళీ గాడిదలు తోలుకుని రాలేదు, దొరకట్లేదు. ఇంకా గాడిదలు ఈ మధ్యకాలంలో ఎక్కడ కనబడట్లే. సంఘం అంతా ఒక గాడిదను తోలుకొస్తే గాడిదలకి కేర్ సీట్ వచ్చేస్తుంది. అదా ఏంటండి ఇవన్నీ పనులేంటండి? బైబిల్ నేర్చుకుని ఆత్మతో సత్యంతో ప్రభువుని ఆరాధించాల్సింది పోయి మనకు ఆ ఈత మట్టలు ఎందుకు, మనకు ఆ గొంజి మట్టలు ఎందుకు, ఆ కొమ్మలు ఎందుకు, ఆ బట్టల పరచడాలు ఏంటి, ఆ ఊరేగింపులేంటి, ఈ ఆచారాలు ఏంటి, ఆచరణ ఏంటి, ఏంటి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ సిద్ధాంతాలన్నీ? ఎవరు పుట్టించారు ఈ సిద్ధాంతాలు? ఎందుకు చేస్తున్నారు ఇలాంటి పనులు? త్వరలో ఆయన రాబోతున్నాడు, సిద్ధపడండి. సిద్ధపడ్డ కన్యకగా సంఘం ఉండాలి. మీరు ఆత్మకు శరీరమునకు కలిగిన సమస్త కల్మషము నుండి మిమ్మల్ని మీరు పవిత్రులుగా చేసుకోవాలి. మీరు బలమైన సాధనాలుగా మారాలి. బలమైన ఆత్మ సహాయం మీరు పొందుకోవాలి. రోజు రోజుకి విశ్వాసమందు అభివృద్ధి పొందాలి. పాడైపోతున్న ఈ లోకాన్ని చూసి దాన్ని వ్యతిరేకిస్తూ దానికి లొంగిపోకుండా, దాని ప్రలోభాలకు గురి కాకుండా, దాని మాయలకు మోసపోకుండా అజ్ఞానాన్ని విడిచిపెట్టి జ్ఞానం వైపు మీరు అడుగులు వేయాలి. ఎంత పని ఉండగా సమయాన్ని ఇలా దుర్వినియోగం చేసుకోవడం వల్ల ఏంటి ప్రయోజనం? మట్ట పట్టుకుని ఊగడం వల్ల మనకేమైనా వస్తుందా? మట్ట పట్టుకుని డ్యాన్స్ చేయడం వల్ల మనకేమైనా వస్తుందా? మళ్ళీ గత్తర అయిపోద్ది లోపలంతా. మళ్ళీ బయటకెళ్ళి పాడేసి రావాలి, అవన్నీ కొట్టుకు రావాలి. ఏంటి అసలు దీనివల్ల ఏంటి ప్రయోజనం? ఎందుకు ఈ సంబరం? ఎందుకండి ఈ సంబరం? ఎందుకు కొమ్మలు తెచ్చుకోవడం ఎందుకు? వాటిని పట్టుకుని ఊగడం ఎందుకు? దాంతో డ్యాన్స్ చేయడం ఎందుకు? ఆ సమయంలో ఇలా కూర్చొని వాక్యం బోధించవచ్చు. కానీ నీకు అసలు తెలుసా బైబిలు? నేర్చుకున్నావు అసలు బైబిల్ ఇలా ఎప్పుడైనా? దానికి మూలం ఏంటో తెలుసా నీకు? అసలు ఎప్పుడైనా నీ మనోనేత్రాలు వెలిగింపబడ్డాయా? అసత్యంలో ఉన్నావు.
అసత్యంలో ఉన్న నువ్వు, అసలు ఈ సందర్భాలే అర్థంగా నువ్వు గాడిద ఎందుకు ఎక్కించారు యేసుక్రీస్తు నన్ను అడగండి చెప్తారు. ఎవరని చెప్తారేమో. గుర్రం ఎక్కించవచ్చు కదా, ఒంటి ఎక్కించవచ్చు కదా, అక్కడ అవి కూడా అవైలబుల్గా ఉంటాయి కదా. గుర్రాలు అవైలబుల్గా ఉంటాయి, ఒంటిలు అవైలబుల్గా ఉంటాయి. అసలు గాడిద ఎందుకు ఎక్కించాలి? ఆయన గాడిద ఎందుకు తీసుకురమ్మనాలి? వాళ్ళందరూ ఎందుకు ఇలా హోసన్నా అని కేకలు వేయాలి? దాని బేస్ ఏంటి, మూలం ఏంటి, అసలు ఆ సందర్భం ఎందుకు జరిగింది చెప్పండి. పరలోకనేస్తం ఐజక్ గారు అన్నాం అనుకోండి, ఈ మెసేజ్ కాపీ కొట్టి చెప్పాలంతే, ఓన్గా చెప్పలేడు. అది నేను చెప్పింది వింటే చెప్పగలడు. నేను చెప్పింది విన్నాక చెప్పాడు అనుకోండి, అప్పుడు ఇంకో కౌంటర్ పడుద్ది. ఏంటది? మరి నువ్వు ఇంత సబ్జెక్టు తెలిస్తే మట్టలు ఎందుకు లోపల తెప్పించావు? ఎందుకు తెప్పించావు మట్టలు? ఎందుకు ఊపమన్నావు? ఎందుకు డ్యాన్స్ చేయమన్నావు? రాజు వచ్చాడా సంఘంలోనికి? గాడిద మీద వచ్చాడా క్రీస్తు? సంఘంలోనికి వచ్చాడా? ఆయన ఆల్రెడీ రాజురా నాయన. ఆయన ఆల్రెడీ రాజు. పిలాతు ముందు నిలబడి నువ్వు రాజువా అని అడిగితే రాజుగా వస్తాను అనలేదు. త్వరలో రాజుగా వచ్చుచున్నాను అన్నాడా? మనం అన్నట్టు యేసు రాజుగా వచ్చుచున్నాడు మన పాట. భూలోకమంతా తెలుసుకుంటారు. ఎవరి పాట ఇది? మన సొంత పాట. బైబిల్కి వ్యతిరేకమైన పాట అది. ఆ 2 లైన్లు. ఆల్రెడీ ఆయన వచ్చిందే రాజుగా. భూలోకం తెలుసుకునే మాట పక్కన పెట్టు. నువ్వు తెలుసుకున్నావా ఆయన రాజుగా వచ్చాడని? భూలోకం తెలుసుకోవడం మాట పక్కన పెట్టు. నువ్వు తెలుసుకున్నావా లేదా ఫస్ట్? ఆయన ఎవరయ్యా అంటే నువ్వేం చెప్తావు? రాజు అని చెప్తావా? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ప్రభు మీన్స్ కింగ్, రాజు, దేవుడు నియమించిన రాజు, సర్వకాలము ఉండే రాజు. ఆ 4 సామ్రాజ్యాల పతనానంతరం దేవుడు ఒక రాజ్యమును స్థాపించబోతున్నాడని దానియేలు చెప్పిన రాజు. ఆ 4 మహాసామ్రాజ్యాలు, ఆ ప్రతిమ ఒక చిన్న రాయి, దేవుని సహాయము, చేతి సహాయము లేకుండా దేవుడు ఏర్పరచుకున్న రాయి. ఆ రాయి, ఆ చిన్న రాయి ఆ పర్వతము పాదముల మీద, ఆ ప్రతిమ పాదముల మీద పడగానే ఆ ప్రతిమ ఏమైపోయింది? చిన్న భిన్నములైపోయింది, తుత్తునీలుగా చేయబడింది. అది గాలికి చెదరగొట్టబడి పొట్టులో ఎగిరిపోతే ఈ చిన్న రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను. సర్వభూతలమంత మహాపర్వతమైన ఆ రాయి సర్వలోక జగద్రక్షకుడైన యేసుక్రీస్తునే రాయి. రాజు, నా యేసు రాజు, కింగ్. ఆ రాజు స్థాపించిన రాజ్యంలో నేను ఒక రాజుని, యాజకుణ్ణి. మీరు రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు. ఇంత గొప్ప జ్ఞానం బైబిల్ బోధిస్తుంటే మనం ఇంకెక్కడున్నాం? ఎక్కడున్నామండి? 1000 సంవత్సరాలు 100 సంవత్సరాల కిందట యూదులు ఆచరించిన ఆచారం అండి అది కూడా ఎందుకండి? ఒక్క సమయం, మళ్ళీ సంవత్సరం చేయరు. సొలొమోనుకి ఒక్కసారే, మిగిలిన రాజులకు కూడా ఒక్కసారే. ఎప్పుడు? పట్టాభిషేకం. రాజును ఊరేగించడం ఎప్పుడు? పట్టాభిషేకం అయినప్పుడు. ఆ ఒక్కసారే. మరి మనం సంవత్సరం ఎందుకు? నో యూజ్. మనం ఏదైనా పని చేస్తే దానివల్ల ఏముండాలి? ప్రయోజనం ఉండాలి. ప్రయోజనం లేని పనులు ఎందుకు? అందుకే మీరు దేవుని వాక్యమును విసర్జించి మానవులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని ప్రభు అన్నారు. అదే జరుగుతుంది ప్రియులారు ఈరోజు. రాజమండ్రిలో కూడా నాకు తెలిసి పెద్ద పెద్ద సంఘాలు ఈరోజు మట్టలు పట్టుకునే ఉంటారు. ఏం ఆచారాలండి ఇవన్నీ కూడా? దేనికి ఉపయోగం ప్రియులారు ఇవన్నీ కూడా? సమాధుల్లోకి వెళ్తాం. మళ్ళీ ఎప్పుడు వెళ్తాం? వచ్చే వారం వెళ్దామా? వచ్చే వారం మాట్లాడుకుందాం. ఇంకైతే సమాధుల్లోకి ఎందుకు వెళ్ళాలో, సమాధుల్లోకి ఎందుకు వెళ్ళాలో వచ్చే వారం మాట్లాడుకుందాం. ఇది పరిస్థితి. ప్రతి విషయాన్ని కూలంకషంగా మనోనేత్రాలు వెలిగించుకొని బైబిల్ చదవండి, మీ జీవితాలు బాగుంటాయి. లేదంటే ఇలాగే మోసం చేస్తూ తీసుకెళ్ళిపోతారు. ఇలాగే మోసం చేస్తారు. ఎందుకంటే ఒక ఎంటర్టైన్మెంట్ లేకపోతే సంఘానికి ఎవరు రారని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. సో వచ్చిన వాళ్ళకి ఏం కావాలి? ఎంటర్టైన్మెంట్ కావాలి. కాసేపు ఆ గంతడం, ఎగరడం, మాకు ఒక పండుగ ఉందని చెప్పుకోవడం, దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం, ఆ విధంగా ఎంజాయ్ చేయడం, ఇది కోరుకుంటున్నారు తప్ప
అయ్యా ఒక ఉగ్రత దినం భూమి మీదకి రాబోతుంది, మహాప్రళయం ఈ భూమి మీదకి రాబోతుంది, ఆ మహాప్రళయ దినాన తప్పించుకోగలిగే శక్తి నీకుందా? నిజంగా సిద్ధపడ్డ కన్యక మాదిరిగానే ఉన్నావా? నువ్వు సత్యంలో కొనసాగుతున్నావా? సత్యానికి నీ సంఘం సత్యానికి స్తంభంగా ఉందా? మీరు సత్యానికి స్తంభాలుగా ఉన్నారా? మీ హృదయంలో ఉన్నది సత్యమా అసత్యమా? మీకు బోధించే బోధకుడు ఏం బోధిస్తున్నాడు? మీరు ఏ సహవాసంలో ఉన్నారు? మీరు ఎక్కడికి వెళ్ళబోతున్నారు? మీ మనోనేత్రాలు ఏమైపోయాయి? వెలిగింపబడ్డాయా? మూసుకుపోయాయి? ఎందుకు ఇలాంటి కొత్త కొత్త సిద్ధాంతాలు ప్రవేశపెడుతున్నారు? వాక్యములో ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదు. సంఘాన్ని ఎప్పుడు తప్పుదారి పట్టించకూడదు. ఎవడైనా సంఘమును పాడు చేసిన ఎడల దేవుడు వాణ్ణి పాడు చేయును అని వాక్యం ఖచ్చితంగా చెబుతోంది. దేవుని ఇంటిని ఎవరు పాడు చేయకూడదు. మరి అలాంటప్పుడు మనం ఎందుకు ఇలాంటి అజ్ఞాన సంబంధమైన ఆచారాల్లో వ్యవహారాల్లో మునిగిపోవాలి? ఎంతమంది సహోదరులు చూసారా తేలిక మోసపోతున్నారు? ఎంతమంది సహోదరులు అజ్ఞానంలో బ్రతుకుతున్నారు, చీకట్లో బ్రతుకుతున్నారు, బైబిల్ చదవరు, బైబిల్ అర్థం చేసుకోరు, ఇలాంటి బోధలు వాళ్ళకి లేవు. నేను క్రీస్తును రాజుగా కలిగి ఉన్నాను, నీవు రాజువా అంటే పిలాతు ముందు నిలవబడి ధైర్యంగా సాక్ష్యం ఇచ్చాడు యేసు. ఎస్, నేను రాజునే, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఎవరైనా మనల్ని చూసినప్పుడు ఒకటే ప్రశ్న వస్తుంది, వీళ్ళు ఎందుకు మట్టలు పట్టుకున్నారని. మనం సమాధానం చెప్పగలమా? మీరు ఎందుకే మట్టలు పట్టుకోమన్నారు, ప్రభు పట్టుకోమన్నాడా అంటే నువ్వేం చెప్తావు? ఆన్సర్ ఏంటి? నీ దగ్గర ఏమైనా ఆన్సర్ ఉందా? నో ఆన్సర్. సంఘంలోకి ఎందుకై కొమ్మలన్నీ తెచ్చారు, కింద బట్టలు భరుస్తున్నారు, పూలు భరుస్తున్నారు, ఎందుకు డ్యాన్స్ చేస్తున్నారు? మీరు ఈ కొమ్మ పట్టుకుని డ్యాన్స్ చేయడానికి గల రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ ఏంటి? దాని వెనకున్న కారణం ఏంటి? దయచేసి వివరించగలరా అని ఎవరైనా ఒక అన్యజనుడు అడిగితే మనం వివరించగలమా? చూడడానికి సేమ్ అన్యజనుల ఆచారంలాగే ఉంటుంది. వాళ్ళు ఇలాగే పట్టుకుంటారు. వాళ్ళు జాతరలు చేసినప్పుడు లేకపోతే కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా, నైట్ టైం చేస్తుంటారు. వేప కొమ్మలు వాడతారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ దేవతకి ఆ విధంగా చేయాలన్నమాట. వాళ్ళు అలా చేసుకుంటారు అన్యజనుల ఆచారం. మనం ఏమైనా తక్కువ తిన్నామని మనం ఇంకో కొమ్మలు పట్టుకుంటాం. ఎందుకు మనకి అవసరమా చెప్పండి? ఇవన్నీ అన్యజనుల ఆచారాలు లాంటివేగా. అప్పుడు వాళ్ళకి ఇంకా రెండో ఒకటేగా, ఏం తేడా ఉందనుకోరు, ఇంకా మందే బాగుంటుంది వీళ్ళు దానికంటే అనుకుంటారు. కాబట్టి ఈ స్టెప్పులు వేయించడం ఏంటి? ఎన్టీ రామారావులో ఎగరమని చెప్తున్నాడు, కృష్ణ గారిలో ఎగరమని చెప్తున్నాడు. అవసరమా చెప్పండి? ఇవన్నీ ఎగరటం వల్ల ఆయాసం తప్ప, చెమటలు బట్టి నీరసం తప్ప ఏమొస్తుందండి మనకి? వాక్యాన్ని నేర్చుకుంటే మన హృదయం బాగుపడుతుంది, మన జీవితం బాగుపడుతుంది, మన ఆలోచనలు బాగుపడతాయి. ప్రియులారా, మీరు ఏ విధంగా అయితే సత్యంలో కొనసాగుతున్నారో అనేక మందిని సత్యంలోనికి నడిపించవలసిన బాధ్యత మీ అందరిది, మర్చిపోకండి. సత్యమునకు సహాయులగుటకు దేవుడు మనల్ని అందరినీ ఏర్పరచుకున్నాడు. అదే మనకు ఆశీర్వాదం, అదే మనకి దీవెన. నిజంగా సత్యంలో కొనసాగే కుటుంబానికి ఉన్నంత దీవెన, ఆశీర్వాదం ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదు. ఇది సత్యం, రాసి పెట్టుకోండి. మనకున్నంత దీవెన, మనకున్నంత ఆశీర్వాదం ప్రపంచంలో ఎవరికి ఉండదు. అంత గొప్ప ఆత్మ సంబంధమైన దీవెన, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి మోసపోవద్దు సుమా. కడవరి దినాల్లో మనం ఉన్నాం. చీకటి సంబంధమైన రాజ్యం ఏలుబడి చేస్తూ ఉంది. వాక్యానికి వ్యతిరేకంగా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి సమాజంలో. మనం మోసపోవద్దు, మన జీవితాన్ని మోసం వైపుకు నడిపించుకోవద్దు. మీరు వెలిగింపబడి అనేకులు వెలిగించేవారుగా ఉండాలి. మీరు ఎలా అయితే ఈరోజు సత్యంలో కొనసాగుతున్నారో, సత్యానికి కట్టుబడ్డారో, సత్య సంబంధమైన ఆలోచనల్లో వెలుగొందుతున్నారో, ఇలాంటి సత్య సంబంధమైన వాక్యాలు మీకు వినిపిస్తున్నాడు దేవుడు. ఆయన దయ వల్ల, ఆయన కృప వల్ల మీరు కూడా మోసపోతున్న అనేక మందిని మేల్కొల్పే సాధనాలుగా మారండి. మీ జీవితాన్ని సజీవయాగంగా ప్రభువుకు సమర్పించండి. మనోనేత్రం వెలిగింపబడి ఆ అద్భుతమైన జ్ఞానవాక్యాన్ని, లోతైన జ్ఞాన సంగతులను ఆలోచించి, ప్రభువా జరిగిన కార్యం వెనకింత చరిత్ర ఉంటే వీళ్ళ చరిత్రను అర్థం చేసుకోకుండా ఎందుకు ప్రభువా వీళ్ళు ఇలా మోసపోతున్నారని బాధపడుతూ, వాళ్ళ కొరకు ప్రార్థిస్తూ, వాళ్ళని ఏ విధంగా అయినా సత్యంలోనికి నడిపించడానికి మీ వంతుగా మీరు కూడా కృషి చేయండి. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, సర్వకృపానిధి, ఇంతవరకు మీ చలనైన కృపలు మమ్మల్ని బలపరిచి భద్రపరిచినందుకు స్తోత్రం తండ్రి. మీ పిల్లలు కేవలం వినివారు మాత్రమేండి, తమ్మును తాము మోసగించుకోకుండా వారిని కాపాడండి. మీ కృప చొప్పున కరుణించండి, కనికరించండి.
మీ సన్నిధి కాంతిలో మీ సన్నిధాన వర్తనలుగా నిలువబెట్టి నడిపించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే. గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే. సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.